MTR Masala Abhiruchi, powered by Freedom Refined Sunflower Oil. మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. మరి గుమగుమల్లో ఏ వంట చేయబోతున్నారో రాజు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే రాజు గారు. నమస్తే అండి. మరి వాళ్ళు గుమగుమల సెగ్మెంట్ లో ఏం చేయబోతున్నారు? ఒక పలావ్ చేస్తున్నాను. మేథీ సోయా పలావ్. మేథీ సోయా పలావ్. ఓకే, వెరీ హెల్దీ ఐటమ్ కదా? ఎస్ అండి. మేథీ సోయా పలావ్ తయారీకి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. మేథీ సోయా పలావ్ తయారీకి కావలసిన పదార్థాలు: తరిగిన మెంతికూర 1 కప్పు, నానబెట్టిన మిల్ మేకర్ 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూను, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా. రాజుగారు, సోయా మేథీ పలావ్ స్టార్ట్ చేద్దాం. ఓకే అండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను రైస్ వండుకున్న తర్వాత కొంచెం ఫాస్ట్గా చేసుకుంటాం కదా, ఆ మెథడ్లో చేస్తున్నాను. ఓకే. సో ఫస్ట్ ఏంటంటే మనం ఇలా బాస్మతి బియ్యం పొడి పొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే. సో ఎవరైనా గెస్టులు కానీ పిల్లలకి ఆకలేస్తున్నప్పుడు, అంటే స్కూల్ నుంచి వచ్చే ముందు కొంచెం మనం ఇలా చేసి పెట్టేసుకుంటే వాళ్ళు రాగానే ఒక 5 minutesలో ఫాస్ట్గా చేసి ఇచ్చేయచ్చండి ఈ డిష్ అనేది. ముందుగా కొద్దిగా ఆయిల్ అండి. సో ఇంకొంచెం కమ్మగా ఉండాలనుకుంటే ఇది మనం నెయ్యితో కూడా చేసుకోవచ్చు. ఓకే. ముందుగా మసాలా దినుసులు, యాలకులు, లవంగం, షాజీరా, చెక్క, అలాగే కొద్దిగా బిర్యానీ ఆకు. సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో ఇక్కడ కొంచెం మనం మేథీ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటామండి ఈ డిష్లో. సో ఆ ఫ్లేవర్ అనేది కొంచెం ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. పలావ్ అనగానే మెయిన్గా ఏంటంటే పుదీనా ఫ్లేవర్ మనం ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ పుదీనా మనం ఓన్లీ గార్నిష్ లాగా కొంచెం లైట్గా ఎండింగ్లో యాడ్ చేస్తున్నాం. ఓకే. సో ఏ పలావ్ అయినా కొద్దిగా మనకు కంపల్సరీగా పుదీనా దాంట్లో యాడ్ అవ్వాల్సింది. సో ఆ ఫ్లేవర్ ఉంటుంది, మనకు ఆ పర్ఫెక్ట్ ఆ పులావ్ తిన్న ఫీల్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం కొంచెం ఎండింగ్లో యాడ్ చేస్తున్నాం. అదే ఆ వేడికి కొంచెం ఆ పుదీనా ఫ్లేవర్ కూడా లైట్గా యాడ్ అవుతుంది. ఓకే, బాగుంటుంది. సో ఇక్కడ మెంతి దగ్గరకు వచ్చే వరకు మనకు మామూలుగా మార్కెట్లో 2 రకాల మెంతులు దొరుకుతాయి. చిన్నది కానీ 2 ఆకులు, లేదా ఇలా కొంచెం పెద్దది. నేను ఇక్కడ పెద్దది వాడుతున్నాను. సో రెండిట్లో కొంచెం వేరియేషన్ ఉంటుంది టేస్ట్లో, బట్ రెండిట్లో దేంతో నిన్న మనం తయారు చేసుకోవచ్చు ఈ డిష్ అనేది. ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత మెంతికూర హెయిర్ కి కూడా చాలా మంచిది అంటారు కదా? అవునండి. జనరల్లీ ఇప్పుడు అమ్మాయిలందరూ కన్నా కామన్ ప్రాబ్లం హెయిర్ ఫాల్. మెయిన్ ఏంటంటే ఆ పొల్యూషన్ అనేది కొంచెం ఎక్కువ అవడం వల్ల ఆ ఎఫెక్ట్ అనేది వాటర్ అన్ని రకాలుగా కొంచెం పొల్యూటెడ్ అయిపోయింది. సో కొంచెం ఇలా అప్పుడప్పుడు ఆకుకూరలు కొంచెం ఎక్కువగా తీసుకుంటే బాగుంటుంది. సో ఉప్పు కూడా వేస్తానండి. ఉప్పు వేసిన తర్వాత కొంచెం మనకు ఈ మెంతికూర ఎప్పుడైనా మనకు బాగా వేగితేనే దాని టేస్ట్ మనం బాగా ఎంజాయ్ చేయగలుగుతాం, లేకపోతే కొంచెం మనకు చేదు వస్తుంది. ఇది వేగడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఓకే. సో మెంతికూర కొంచెం వేగాలండి. అది వేగేలోపు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. అతివలకు ఆభరణాలే అందం. కరెక్టే కదా? మరి ఎన్ని ఆభరణాలు వేసుకున్నప్పటికీ ముత్యాల ఆభరణాలకున్న స్పెషాలిటీయే వేరు. చాలా అందంగా కనిపిస్తాయి. మరి ముత్యాలు తెల్లగా ఉంటాయి కదా, ఈజీగా మురికి పట్టేస్తూ ఉంటుంది. మరి ఈ మురికి వదిలిపోవాలి, ఎప్పట్లాగే కొత్తవిలాగా తళతళలాడుతూ ఉండాలి అంటే కొద్దిగా ఆలివ్ ఆయిల్లో ముంచిన దూదితో కనుక ఈ ముత్యాల ఆభరణాన్ని శుభ్రం చేసుకున్నట్లయితే ఎప్పట్లాగే కొత్త వాటిలాగా మెరుస్తాయి, మురికంతా కూడా పోతుంది. ఓకే, వేగిపోయినట్టేనా అండి? ఓకేనండి. సో మంచిగా కమ్మటి వాసన వస్తుంది కదా, సో అది మనకు సింపుల్ ఇండికేషన్ మనకు నేతి బాగా వేగింది అనడానికి. ఓకే. సో ఇప్పుడు దీంట్లో మనం నానబెట్టేసుకున్న సోయా సో కొంచెం వాటర్ స్క్వీజ్ చేసేసి యాడ్ చేసుకోవాలి. ఓకే. సో ఇది కూడా చాలా మంచిది మనకి హెల్త్. అవును, సోయా కూడా మంచి ప్రోటీన్ ఫుడ్. ఎస్. సో దీంతో పాటు కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేస్తున్నాం దీంట్లో. కొంచెం పులుపు కూడా ఉంటే బాగుంటుంది. పుల్లటి పెరుగు కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది. అలాగే కొద్దిగా గరం మసాలా పొడి. ఓకే. సో
సో దినుసులు కూడా యాడ్ చేస్తాం, కొంచెం ఇది కూడా ఉంటే బాగుంటుంది. ఈ మేతిలో ఈ సోయా కూడా కొద్దిగా వేగితే ఏంటంటే ఆ మేతి తాలూకు ఫ్లేవర్ కూడా దీనికి పట్టేస్తే బాగుంటుంది. మనం సోయా మనం తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది కూడా కొంచెం తెలుస్తూ ఉంటుంది. సో సోయా మేతి టైప్లో కొంచెం ఫ్రై టైప్లో మనకు రెడీ అయిపోయింది. ఇది కర్రీలో కూడా తీసుకోవచ్చు. ఎస్, మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్. సో రైస్ ముందుగా మనం రెడీ చేసుకున్నాం కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది ప్రాసెస్. సో ఇది బాగా కలిపేసి కొంచెం రైస్ కూడా మగ్గితే బాగుంటుంది. మామూలుగా ఏంటంటే ఎసరు వేసుకునేది అదే వాటర్లో ఉడుకుతుంది కాబట్టి ఆ రైస్కి ఫ్లేవర్ బాగా పడుతుంది ఉడికిన తర్వాత. సో ఇక్కడ మనం అన్నం ఉడికించి వేసాం కాబట్టి ఈ అన్నం వేసిన తర్వాత కొంచెం మగ్గాలి. ఎప్పుడైనా మనం ఎలాంటి రైస్ చేసుకున్నా ఎలాంటి పులావులు చేసుకున్నా ఇంకేం అక్కర్లేదు. సో కొంచెం మగ్గితే ఏంటంటే ఈ ఫ్లేవర్స్ మనం ముందుగా వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మేతి ఫ్లేవర్ కానీ అంతా కూడా రైస్కి బాగా పట్టేస్తుంది. ఓకే, ఎండింగ్లో కొద్దిగా వేస్తున్నాండి పుదీనా, ఆ మాత్రం సరిపోతుంది. గార్నిష్లో ఇంకొంచెం వేసుకుంటాం, ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఓకే, లాస్ట్లో పుదీనా వేసారు. ఎస్, సో మెయిన్గా ఏంటంటే మనకు ఆ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, సో ఇవి మనకు ఆ పులావ్ టేస్ట్ను తీసుకొచ్చేస్తాయి. సో కొంచెం డిఫరెంట్గా ఇక్కడ మనం మేతి యాడ్ చేస్తాం కాబట్టి ఆ మేతి ఫ్లేవర్లో ఆ మసాలా దినుసులు అన్నీ కలిపేసి బాగుంటుంది కొంచెం డిఫరెంట్గా. సో ఎక్కడైనా మనం ట్రావెల్ చేసినప్పుడు కూడా బాక్స్లో కట్టుకోవడానికి కూడా బాగుంటుంది. సో కొంచెం పెరుగు లాంటిది పెట్టేసుకుంటే రెడీ. ఓకే, మేతి సోయా పులావ్ రెడీ అండి. చూసారు కదా, వేడివేడిగా టేస్టీ అండ్ హెల్దీ మేతి సోయా పులావ్ రెడీగా ఉంది. టేస్ట్ చేసే ముందు తయారు చేసే విధానాన్ని ఇంకొకసారి చూద్దాం. మేతి సోయా పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో మెంతి కూర, ఉప్పు వేసి వేయించాలి. తర్వాత నానబెట్టిన మిల్ మేకర్, పెరుగు, గరం మసాలా వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మేతి సోయా పులావ్ రెడీ. మేథీ సోయా పులావ్ టేస్ట్ చేద్దాం రాజు గారు. ఓకే, కొంచెం డిఫరెంట్గా ఉంది. మేథీ ఫ్లేవర్ రైస్ అంతకి బాగా పట్టేసింది, అలాగే మీల్ మేకర్ కూడా బాగా పట్టేసింది. అంటే కాసేపు మనం వేయించాం కదండి మీల్ మేకర్ వేసిన తర్వాత పులావ్ టేస్ట్ తెలుస్తూనే ఉంది. దాంతో పాటు ఆ మేతి అనేది కొంచెం డిఫరెంట్ బాగుంది. చేదు అస్సలు తెలియట్లేదు, మేతి చేదు చాలా బాగుంది. చూసారు కదండి, సోయా మేతి పులావ్. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు డిఫరెంట్ గా పులావ్స్ వండి పెట్టారనుకోండి, అందరు మెప్పులు పొందేయచ్చు. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మనం ఫ్రిడ్జ్లో రకరకాల వస్తువుల్ని స్టోర్ చేసుకుంటూ ఉంటాం. ఇడ్లీ పిండని, పాలని, ఏదో ఒకటి పెట్టుకుంటూ ఉంటాం. చాలామంది ఇళ్ళలో అసలు ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే ఒక రకమైన వాసన వస్తూ ఉంటుంది. మరి ఫ్రిడ్జ్ ఇలా వాసన రాకుండా ఉండాలి అంటే వంట సోడా నీళ్ళలో కలిపి ఆ నీళ్ళతో ఫ్రిడ్జ్ కనుక శుభ్రం చేసుకున్నట్లయితే ఫ్రిడ్జ్లో ఎలాంటి దుర్వాసన రాదు. మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. నమస్తే అండి. నమస్తే. 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 మీ పేరు? శృతి అండి. ఓకే, శృతి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి. ఓకే, హైదరాబాద్ లో ఎక్కడ? కొత్తపేట. కొత్తపేట. మీ పేరండి? స్వాతి అండి. స్వాతి గారు ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి అండి. ఓకే, మీరు హైదరాబాద్ లో? కొత్తపేట అండి. ఓ, ఇద్దరు కొత్తపేట నుంచే. మీ ఇద్దరు పోలికలు దగ్గరగా ఉన్నాయి. మీరు ఏమైనా సిస్టర్సా? అవునండి. ఓ, సిస్టర్స్. ఇద్దరు ఒకే ఏరియాలో ఉంటున్నారు. అవును. చాలా లక్కీ కదా అలా ఉండడం. మీరు ఏ వంట చేయబోతున్నారు? గోరుచిక్కుడుకాయ పులుసు. గోరుచిక్కుడుకాయ పులుసు కూర. ఓకే, మీరు? కాకరకాయ శనగపిండి మసాలా. కాకరకాయ శనగపిండి మసాలా. ఓకే, ఇద్దరు ఎవరు పెద్ద? నేనండి. ఓకే, మీరు చెప్పండి, ఎవరు ముందు చేయాలి వంట? తానే చేస్తుంది. గోరుచిక్కుడు పులుసు కూర అన్నారు కదా? అవునండి.
గోరుచిక్కుడు పులుసు కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోరుచిక్కుడు పులుసు కూర తయారీకి కావాల్సిన పదార్థాలు: గోరుచిక్కుడు 1/2 కిలో, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూను, ఉప్పు తగినంత, చింతపండు గుజ్జు తగినంత, బెల్లం కొద్దిగా, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. గోరుచిక్కుడు పులుసు కూర. స్వాతి గారు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులు. మీరు ఏం చేస్తుంటారు? హోమ్ మేకరా లేకపోతే? హోమ్ మేకర్ అండి. ఓకే. పిల్లలా అండి? 2 పిల్లలండి. 2 పిల్లల దగ్గర ఇట్లా సీరియస్ గా ఉంటారా? లేదండి. ఇద్దరికి అని గొడవ ఏందా? ఏం లేదు. మరి నవ్వండి. మీ హాబీస్ ఏంటి? హాబీస్ స్టిచ్చింగ్ అండి. స్టిచ్చింగ్. ఓకే. ఇంకా బిజినెస్ కూడా చేస్తూ ఉంటాను. ఓ బిజినెస్. ఏం బిజినెస్ చేస్తుంటారు? శారీస్ అవి అమ్ముతుంటాను. ఓ శారీస్ అమ్ముతుంటారా? ఓకే ఓకే. ఆయిల్ హీట్ ఎక్కినాక తాలింపు గింజలు వేసామండి. కొంచెం పసుపు. ఇప్పుడే పసుపు వేస్తున్నారా? ఓకే. తాలింపులోనే పసుపు వేసారు. ఇప్పుడు కట్ చేసిన గోరుచిక్కుడుకాయలు తాలింపులో వేసి. ఓకే. ఉడికించారా ఏమన్నా? కట్ చేసి బాయిల్ చేసిన గోరుచిక్కుడుకాయలు. ఓకే. చిన్న చిన్న ముక్కలు గోరుచిక్కుడుకాయలు ఉడికించినవండి తాలింపులో వేసాము. మీ పిల్లల పేర్లేంటి? బాబు పేరు షణ్ముఖ్ అండి, పాప పేరు ఆశ్రిత చరిత. ఆశ్రిత చరిత. ఓ చాలా బాగుంది పేరు. షణ్ముఖ్, ఆశ్రిత చరిత. చిన్నపిల్లలా? అవునండి. బాబు 4th క్లాస్, పాప 1st క్లాస్ అండి. ఓకే. మూత పెట్టాలా? చాలా ఇవి కొంచెం మగ్గినాక దీంట్లో బౌల్ తీసుకొని దీంట్లో కొంచెం చింతపండు. ఓకే. చింతపండు పులుసు కోసమా? అవునండి. ఓకే. ఎవరు నేర్పించారు ఈ వంట మీకు? మా అత్తగారండి. మీ అత్తగారు నేర్పించారా? ఓకే. ఈ చింతపండు పులుసులో బెల్లం వేసారా? అవునండి. ఓకే. బెల్లం, బియ్యం పిండి, ఉప్పు, కారం అన్ని ఇందులోనే వేసుకొని కలుపుకోవాలి. చింతపండు పులుసులో బెల్లం కరిగించి వేశారు కదా? అవునండి. ఇంకేం వేసారు? ఉప్పు వేసారా? ఉప్పు, కారం, బియ్యం పిండి. ఉప్పు, కారం, బియ్యం పిండి. ఓకే. ఇవన్నీ కలుపుకుంటున్నారు. కారము, ఉప్పు. ఓకే. తర్వాత కొన్ని వాటర్. ఉప్పు, కారం, చింతపండు, బియ్యం పిండి అన్ని కలిపిన, బెల్లం అన్ని కలిపిన మిశ్రమాన్ని దీంట్లో వేసుకోవాలి. ఓకే. కొంచెం స్వీట్ గా ఉంటుంది కదా ఈ కర్రీ, బెల్లం వేసారు కాబట్టి. పుల్లగా. ఓకే. ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారా వంటల్లో? కొత్తగా ఏమన్నా చేస్తూ ఉంటాను. రాజు గారు చెప్పే వంటలన్నీ అన్ని ట్రై చేస్తూ ఉంటారు. అక్క చెల్లెలు ఇద్దరు కలిసి దగ్గరే ఉంటారు కాబట్టి యూజువల్లీ పెళ్ళిళ్ళు అయిపోయాక కష్టం కదా కలవడం. కానీ లేదు, పక్కనే ఉంటాను. మీరు మాత్రం పక్క అదే అంటున్నా, అందుకే చాలా అదృష్టం అంటున్నా. ఉండడం కూడా దగ్గరే ఉంటుంది. ఓకే. ఉడకాలా అండి ఇది ఇప్పుడు? ఉడకాలండి, కొంచెం మగ్గేదాకా ఉంచాలి. ఓకే. మూత పెట్టాలా లేకపోతే ఇలానేనా? మూత అవసరం లేదండి, ఇలాగే. ఓకే. మీ పిల్లలు ఇష్టంగా తింటారా ఈ కర్రీ? తింటారా? ఓకే. అయిపోయిందా? ఇంకేం వేయక్కర్లేదా? కర్రీ అయిపోయిందా? వావ్, ఇంత ఫాస్ట్గా అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసేయండి. తీయగా పుల్లగా ఉండే గోరుచిక్కుడుకాయ పులుసు కూర టేస్ట్ చేయండి.
విన్నారు కదా, తీయగా పుల్లగా ఉంటుందంట. నాకు ఎప్పుడు టేస్ట్ చేయాలా అని ఉంది. దీన్ని టేస్ట్ చేసే ముందు తయారు చేసుకునే విధానాన్ని ఇంకొకసారి చూద్దాం. గోరుచిక్కుడు పులుసు కూర తయారు చేసుకునే విధానం. ముందుగా గోరుచిక్కుడు తరిగి ఉడికించి ఉంచాలి. చింతపండు గుజ్జులో కరిగించిన బెల్లం, బియ్యం పిండి, కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, పసుపు, ఉడికించిన గోరుచిక్కుడు వేసి వేయించాలి. దీనిలో చింతపండు మిశ్రమం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. అంతే, గోరుచిక్కుడు పులుసు కూర రెడీ. రాజుగారు, స్వాతి గారు చేసిన గోరుచిక్కుడు పులుసు ఓకే టేస్ట్ చేద్దాం. సో అంటే కొంచెం బెల్లం కూడా యాడ్ చేశారు కదా, డిఫరెంట్గా బాగుంది. టేస్ట్ చూడండి మీరు కూడా. ఆ పులుపు, కమ్మదనం, తర్వాత గోరుచిక్కుడుకు మంచి ఒక ఫ్లేవర్ ఉంటుంది. సో అది తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్ చాలా బాగుందండి. గోరుచిక్కుడు పులుసు కూర చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయాల్సిన కూర ఇది. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కోడిగుడ్డు నేల మీద పడింది అనుకోండి, ఒకటే దుర్వాసన వస్తుంది, అలాగే మరక కూడా పడిపోతూ ఉంటుంది. అందుకే ఫస్ట్ దాని మీద ఉప్పు చల్లేసేయాలి. దాని తర్వాత మంచి బట్ట నీళ్ళలో అద్దుకుని దాంతో తుడిచేయాలి. ఇంకా కూడా మరక అలాగే ఉంది, స్మెల్ వస్తూ ఉంది అనుకుంటే వెనిగర్లో అద్దిన బట్టతో కనుక క్లీన్ చేసినట్లయితే మరక శుభ్రంగా పోతుంది, దుర్వాసన కూడా రాదు. శృతి గారు, మీరు చేయబోయే వంట ఏదన్నారు? కాకరకాయ శనగపిండి మసాలా. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాకరకాయ శనగపిండి మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాకరకాయ ముక్కలు ½ కిలో, శనగపిండి ½ కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, జీడిపప్పు పొడి ½ కప్పు, చింతపండు గుజ్జు కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూను, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. శృతి గారు, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏం చేయాలి? ఆయిల్ వేసుకున్నాం. ఓకే. ఈలోపు మీరు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టారు కదా, అది వేడి చేసుకుందాము. పోపు దినుసులు. పోపు దినుసులు దీంట్లో ఆనియన్ వేసుకున్నాం. ఓకే, తరిగిన ఉల్లిపాయ ముక్కలు. ఇది బాగా వేగాలి. బాగా వేగాలి అంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి. ఓకే. మీరేంటి హోమ్ మేకరా, జాబ్ ఏమైనా చేస్తున్నారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే. పిల్లలా? ఇద్దరు, పాప ఒక బాబు. ఓకే, ఇద్దరికి పాప బాబు. చిన్న పిల్లలా? ఓకే. పాప పేరు సాయి వర్షిత అండి. సాయి వర్షిత. ఓకే. బాబు పేరు మణిచరణ్ అండి. మణిచరణ్. పాప ఫస్ట్ క్లాస్ చదువుతుంది, సెకండ్ క్లాస్ చదువుతుంది. సెకండ్ క్లాస్. బాబు యూకేజీ అండి. ఓ, బాబు చిన్నోడు. ఓకే. ఇలా ఈటీవీ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తుంటాం. అవునా? ఓకే. ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట? మా అక్క దగ్గర. అక్క అంటే ఇవిడేనా? మీరే నేర్పించారా? అవును. ఓకే, కరెక్ట్గా చేస్తున్నా చూస్తుండండి. ఇంకా గోల్డెన్ బ్రౌన్ అవ్వాలా? ఓకే. సో పక్క పక్కనే ఉంటారు కాబట్టి ఎప్పుడు బోర్ కొట్టినా కలవచ్చు అనుకుంటా కదా? కలుస్తామండి, రోజు డైలీ కలుస్తారు. వావ్. షాపింగ్కి వెళ్ళడం, పండగలప్పుడు కలిసి వంట చేయడం, పిండి వంటలు అవన్నీ. పిల్లలకు కూడా బోర్ కొట్టదేమో పిల్లలకి. కలిసి స్కూల్కి వెళ్తారు, కలిసి వస్తారు. ఒకటే స్కూల్. ఇది ఆయిల్ వేడెక్కింది. ఇది అయిపోయిందా? అది అవుతూ ఉంటుంది. ఓకే. ఈ లోపు ఇవి బాయిల్ అవుతాయి. దీన్ని ఏమైనా చేస్తారా ఈ ముక్కల్ని? ఏమన్నా ఈ ముక్కలు జస్ట్ కాకరకాయ ముక్కలు ఉడికించిన కాకరకాయ ముక్కలు. ఓకే. చింతపండు ఉప్పు వేసి ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించి. ఓకే, చింతపండు ఉప్పు వేసి ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ఈ కాకరకాయ ముక్కల్ని ఉడికించారంట. శనగపిండి తగినంత శనగపిండి. ఓకే. ఉల్లిపాయలో శనగపిండి వేశారు. ఇది కాజు పౌడర్. ఓకే, జీడిపప్పు పొడి. బాగా ఫ్రై అవ్వాలా ఇది కూడా? కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఓకే.
ఈ కాకరకాయ ముక్కలు ఎంత బ్రౌన్ కలర్ అవ్వాలి? బ్రౌన్ కలర్ అవ్వాలి. ఓకే. కొంచెం కారం. ఓకే. ఉప్పు చిటికెడు కొంచెం ధనియాల పొడి. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి. అది ఫ్రై అయితే ఇందులో వేసేసుకుందాం. ఇది ఫ్రై అయితే డైరెక్ట్గా అందులో వేసుకోవాలి. ఏం చేస్తుంటారు మీ హస్బెండ్? మాది బుక్ స్టాల్ అండి. బుక్ స్టాల్. ఓకే. సినిమాలు అవి ఇద్దరు కలిసి వెళ్తుంటారా? రెండు ఫ్యామిలీస్ కలిసి వెళ్తుంటామండి. ఎవరు మీ ఫేవరెట్ హీరో ఎవరు? అయ్యో, మీ ఫేవరెట్ హీరో? నాగార్జున అండి. చూసారా ఎంత ధైర్యంగా చెప్పారు. మీరెంత సిగ్గుపడుతున్నారు చెప్పండి. వెంకటేష్. ఓకే. డీప్ ఫ్రై అయిపోయినట్టు అయిపోయి. ఓకే, కట్టేస్తున్నాం. కట్టేసి మీ పిల్లలకి ఇష్టమా ఈ కర్రీ? చాలా ఇష్టం. చాలా ఇష్టమా? మామూలుగా కాకరకాయ అంటే పారిపోతారు కదా. ఇలా కాజు పెట్టి అలాంటప్పుడు చేదు ఉండదా? ఓకే. కొంచెం ఈ కాజు ఉంది ఆయిల్లోనా? ఓకే. జీడిపప్పు ఆయిల్లో వేయించాలి. జీడిపప్పు అయిపోయింది కదా, వేసేద్దాం అందులో. వేసి వినడానికి కాంప్లికేటెడ్ గా ఉన్నా చాలా ఫాస్ట్ గా అయిపోయినాయి 2 డిషెస్ ని. వేడివేడిగా కాకరకాయ శనగపిండి కాజు మసాలా రెడీ. ఓకే, కాకరకాయ శనగపిండి మసాలా రెడీ అండి. టేస్ట్ చేసే ముందు తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూద్దాం. కాకరకాయ శనగపిండి మసాలా తయారు చేసుకునే విధానం. ముందుగా కాకరకాయ ముక్కల్ని చింతపండు ఉప్పు వేసి 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. వాటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో శనగపిండి, జీడిపప్పు పొడి, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత వేయించిన కాకరకాయ ముక్కలు, వేయించిన జీడిపప్పు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కాకరకాయ శనగపిండి మసాలా రెడీ. రాజుగారు, ఇప్పుడు శృతి గారు చేసిన కాకరకాయ శనగపిండి మసాలా. ఓకే. ఐడియా బాగుంది, బట్ కొంచెం సాల్ట్ ఎక్కువ వేసేసారు. ఓకే, మీ అక్కయ్య గారు చెప్పింది కదా, సో దాన్ని గమనిస్తూనే ఉంది మీరు వేసేది. కొంచెం ఉప్పు, కారం కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, మీరు ఆల్రెడీ కాకరకాయ కొంచెం చింతపండు ఉప్పు వేసి ఉడికించారు. సో అది మనం డైరెక్ట్గా వేసుకోవచ్చు. మళ్ళీ మీరు డీప్ ఫ్రై చేసుకోవడం అంటే అంతగా అవసరం ఉండదు. ఓకే, సో టోటల్గా దాన్ని అంటే మొత్తం మనం దాంట్లో ఉండే వాల్యూస్ మొత్తం పోగొట్టేసిన తర్వాత తిని కూడా లాభం లేదు అసలు డిష్. సో మెయిన్గా ఏంటంటే మనకు వాటిలో ఉండే అవన్నీ కూడా పశువులు కానీ దాంట్లో ఉండే ఏమైనా మన బాడీకి కూడా రావాలని చెప్పేసి మనం కూరగాయలు కానీ ఏవి తీసుకున్నా అలా తీసుకుంటాం. సో డీప్ ఫ్రైని అదొకటి అవాయిడ్ చేసేసి తీసుకుంటే బాగుంటుంది. ఇంకొంచెం ముందుగానే ఈ పొడిని తీసేస్తే బాగుంటుంది. కొంచెం డార్క్ కూడా అయిపోయింది సరే, ఇప్పుడు చాలా ఫాస్ట్గా అడుగు పట్టేస్తుంది. అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, డిష్ ఐడియా అనేది చాలా బాగుంది, కొంచెం చిన్న చిన్న పొరపాటు అంతే. ఓకే, సో ఈరోజు గోకరకాయ పులుసు కూర వినండి. ఓకే, సో స్వాతి గారు చేసిన గోరు చిక్కుడుకాయ పులుసు కూర ఇవాళ విన్నర్ అనమాట. కంగ్రాచులేషన్ స్వాతి గారు. థ్యాంక్ యూ అండి. ఈటీవీ అభిరుచి తరపు నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చా మీకు. కంగ్రాచులేషన్స్. శృతి గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. మీ చేతి వంట సెగ్మెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చెక్క కుర్చీలు కానీ బల్లలు కానీ లాగినప్పుడు
ఫ్లోరింగ్ అంతా పాడవుతూ ఉంటుంది, అంటే నేల మీద గీతలు పడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు మనం వాడేసిన పాత సాక్సులు కనుక వీటికి వేసినట్లయితే లాగినప్పుడు గీతలు పడకుండా ఉంటాయి. నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. మరి జస్ట్ ఎ మినిట్ సెగ్మెంట్ లో రాజు గారు ఏం చూపిస్తున్నారు? ఈ సీజన్ కి తగ్గట్టుగా మిరియాల గారెలు చేస్తున్నాం. మిరియాల గారెలు? ఎస్. ఓ వావ్, స్పైసీగా కొంచెం ఆ మిరియాల ఘాట్ ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. ఓకే, చాలా బాగుంటుంది. అంటే బ్రేక్ఫాస్ట్ లో కూడా తీసుకోవచ్చు, చాలా బాగా వస్తుంది. మిరియాల గారెలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మిరియాల గారెలు తయారీకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన మినప్పప్పు 2 కప్పులు, మిరియాలు 1 టేబుల్ స్పూను, తరిగిన అల్లం 1/2 టీ స్పూను, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1/2 టీ స్పూను, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. మిరియాల గారెలు రాజు గారు స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ముందుగా ఏంటంటే మనం నానబెట్టేసుకున్న మినపగుళ్ళు మిక్సీ పట్టేసుకున్నాం. కొంచెం గట్టిగా రావాలి మనకు, గారెలు వేసుకుంటాం కాబట్టి. నానబెట్టిన మినపగుళ్ళు. ఎస్. సో ఈలోగా ఆయిల్ కూడా వేడి పెట్టేసుకుందాం. సో ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. సో ఇది చాలా లైట్గా ఉంటుంది. డీప్ ఫ్రై లాంటివి చేసుకుంటే చాలా తక్కువగా ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది. ఓకే, సో ఈ ఆయిల్ వాడుతున్నాం మనం ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. ఓకే, సో ఈ ప్రాసెస్ మనం రెడీ చేసుకునే లోపు ఆయిల్ రెడీ అయిపోతుంది. ఇది కొంచెం టైం తీసుకుంటుంది ఎప్పుడైనా మనకి, ఎందుకంటే సో అది స్టిక్ అవుతూ ఉంటుంది కింద. సో కొంచెం కొంచెం మధ్యలో కలుపుతూ చేస్తూ ఉండాలి. సో ఈ చలికాలంలో ఏంటంటే కొంచెం అల్లం కానీ లేదా మిరియాలు ఇలాంటి కొంచెం మనం చేసుకునే డిష్లలో వంటల్లో కానీ ఇలా స్నాక్స్లలో తీసుకుంటే ఈ సీజన్లో వచ్చే చిన్న చిన్న ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఈజీగా తగ్గిపోతాయి అన్నమాట. సో ఇక్కడ మిరియాలు కూడా మనకు అలాగే మంచి ఘాటు వస్తుంది. మిరియాలు చాలా మంచిది. ఓకే, సో రెడీ అయిపోయింది. సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మిరియాలు అనగానే ఏ ఫుడ్ లో అయినా తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు కదా చాలా మంది. సో ఆ పలంగా కాకుండా మనం కొంచెం పొడి రూపంలో వేస్తే బెటర్ గా దాంట్లో ఈజీగా మిక్స్ అయిపోతుంది. ఓకే, సో ఇది రెడీ అయిపోయింది. సో రెండవ పార్ట్ వచ్చేసి మిరియాలు కొంచెం ఫ్రెష్ గానే చేసుకుంటే బాగుంటుంది దీంట్లోకి. ఓకే, సో కొంచెం కచ్చాపచ్చగా దాన్ని చేసుకుందాం. కొంచెం రఫ్గా చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది కొంచెం ఎక్కువగా మిక్స్ అవుతుంది. ఓకే, మరీ సాఫ్ట్ గా కాకుండా రఫ్ గా చేసుకుంటారు. సో దీంట్లో మనం కచ్చాపచ్చగా దాన్ని చేసుకున్న మిరియాలు, కొద్దిగా అల్లం ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం ఫ్లేవర్కి. ఓకే, అల్లం ముక్కలు, ఎస్. పచ్చిమిరపకాయలు కొద్దిగా, ఆల్రెడీ మిరియాలు కారం కాబట్టి. ఎస్. కొద్దిగా జీలకర్ర, మనం ఏ డీప్ ఫ్రై చేసుకున్నా జీలకర్ర లేదా వాము లాంటివి వేసుకుంటాం అంటే మనకు అరగడానికి కొంచెం హెల్ప్ చేస్తాయి డీప్ ఫ్రైలు కాబట్టి. ఓకే, సరిపడా ఉప్పు. సో ఇది కొంచెం బాగా కలిపేసుకోవాలండి. కలిపేసి కాసేపు మనం పక్కన పెట్టేస్తే సో ఆ పిండికి కూడా మొత్తం ఆ మిరియాల ఘాటు సో ఫ్రెష్గా చేసుకున్నాం కదా, సో బాగా పట్టేస్తుంది. ఇది ఎలాగో మిక్స్ చేసుకుని కాసేపు అలా ఉండాలంటున్నారు కాబట్టి మీకోసం ఇప్పుడు ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చాలా మంది ఇళ్లలో ఫ్లవర్ వేజెస్ లో అందంగా పువ్వులు డెకరేట్ చేసుకుంటూ ఉంటారు. మరి కొన్నిసార్లు ఈ పువ్వులకి కాడలు చిన్నవిగా ఉన్నాయనుకోండి, వాటిని అలా పెడితే లోపలికి పడిపోతాయి కదా. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఆ చిన్నవిగా ఉన్న కాడలకి స్ట్రాలు అటాచ్ చేసి కనుక ఫ్లవర్ వేజ్ లో డెకరేట్ చేసుకుంటే అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. చిట్కా చూసాం కదండి, అది రాజుగారు రెడీయా? రెడీ అండి. ఓకే, ఆయిల్ కూడా హీట్ అయిపోయినట్టుంది. ఎస్, వేసేసుకున్నాం. సో చేతి కొంచెం ఆయిల్ అది పెట్టేసుకుని, ఆయిల్ కానీ లేదా వాటర్ కానీ రెండిట్లో ఏదైనా ఒకటి, అంటే మనకు అతుక్కోకుండా వస్తుంది. ఓకే,
సో కొంచెం స్లో ఫైర్లో ఫ్రై అవుతే మనకి లోపల వరకు బాగా ఉడుకుతుందండి. ఓకే. ఎప్పుడు జనరల్గా చేసుకునే వడల కంటే డిఫరెంట్గా ఆ టేస్ట్లో కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్, ఆ ఫ్లేవర్లో కొంచెం బాగుంటుంది. సో ఇవి మామూలుగా రెగ్యులర్గా మనం తిన్నట్టే చట్నీ సాంబార్తో తీసేసుకోవచ్చు. బట్ ఓవరాల్గా తినేటప్పుడు ఏంటంటే మనకు ఆ మిరియం ఘాట్ అనేది ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. ఓకే. స్పైసీ ఫుడ్ ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. ఓకే. సో ఇలా ఎన్ని కావాల్సింది. సో దీంట్లో మిగతా ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు ఏమి యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మనకి మళ్ళీ మిరియం ఘాట్ను అది కొంచెం డామినేట్ చేస్తే బాగుండదు కాబట్టి ఈ ఫ్లేవర్ తెలిసేటట్టుగా మనం చేస్తున్నాం ఎక్కువగా. ఓకే. సో ఇలా ఎన్ని కావాల్స్తే అన్ని. సో వేసిన వెంటనే కాసేపు మనం అలా వదిలేసేసి ముందుగా వేసినవి ఒక్కొక్కటి కొంచెం అలా వాటిని ఇలా తిప్పేసుకుని లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఎప్పుడైనా మనం గారెలు కానీ వడలు కానీ చేసుకునేటప్పుడు. ఓకే. సో ఇవి కొంచెం మెల్లిగా మనకు ఫ్రై అవుతూ కొంచెం లైట్గా అయిపోయిన తర్వాత అలా పైకి వచ్చేస్తాయి. ఓకే. ఓకే. సో మనకు ఆ మంచి కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవచ్చు. ఓకే. రాజుగారు ఇవి వేగుతూ ఉంటాయి, లోపల ఒక కార్వింగ్ చూపిస్తారా మాకు? తప్పకుండా. దోసకాయతో చేస్తుందండి, సింపుల్ ఫ్లవర్స్. సో కార్నర్ నుంచి చేస్తున్నాను, ఇటువైపు నుంచి ఒకటి ఇటువైపు నుంచి ఒకటి వస్తుంది. ఓకే. సో కొంచెం ఇలా ట్విస్ట్ చేస్తే మనకు వచ్చేస్తుంది. సో ఇటువైపు నుంచి కూడా ఒకటి. తర్వాత వీటిని ఎడ్జెస్ కొంచెం జిగ్జాగ్ కట్ చేస్తున్నాను. సో లుకింగ్ కొంచెం బాగా వస్తుంది మనకు. సో ఇలా చిన్న చిన్న చేంజెస్లో ఏంటంటే సింపుల్గా ఉన్న ఫ్లవర్ నేను కొంచెం బాగా హైలైట్ చేసేసుకుంటున్నాను. అలా ఎడ్జెస్ కట్ చేశాక ఇంకా అట్రాక్టివ్గా వస్తుంది. సో ఇది కూడా అలాగే చేసేద్దాం. సో వీటితో పాటు అంటే మామూలుగా సీజనల్గా మిరియాలతో టేస్ట్తో పాటు కొంచెం ఆనియన్, ఆకుకూరలు కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. అంటే జస్ట్ ఏంటంటే మనం ఆ మిరియం యొక్క ఘాట్ ఎక్కువ తెలిసేట్టుగా చేసాం. జనరల్గా కూడా చేసుకొని ఇది కూడా ఉండాలి అనుకున్నప్పుడు ఉల్లిపాయలు, తర్వాత కొత్తిమీర, కరివేపాకు ఇవి కూడా యాడ్ చేసుకొని కూడా దీంట్లోనే మనం చేసుకుంటే ఇంకొంచెం డిఫరెంట్గా వస్తుంది. అంటే వాటి ఫ్లేవర్ కూడా యాడ్ అయ్యి ఇంకొంచెం డిఫరెంట్ టేస్ట్లో వస్తుంది. డిఫరెంట్ ఫ్లేవర్స్లో గారెలు కూడా ట్రై చేసుకోవచ్చు. ఎస్. సో ఏవైనా చిన్న చిన్న చేంజింగ్స్ టేస్ట్ మారిపోతాయి మనకు. సో మెథడ్ అయితే మనం రెగ్యులర్గా చేసుకునేది, ప్రాసెస్లో పెద్దగా ఉండదు. మనం దాంట్లో యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ కొంచెం చూసుకొని యాడ్ చేసేసుకుంటే సో డిష్ మనకు ఓవరాల్గా కొంచెం డిఫరెంట్గా వస్తుంది. ఓకే. సో రెడీ. సో డీప్ ఫ్రై చేసుకుంటే చాలా లైట్గా ఉంటుంది. చూడండి ఇక్కడ పైన కూడా మనకి ఎక్కడ కొంచెం షైనింగ్ అనేది లేదు, అంటే టోటల్గా ఆయిల్ మనకు అది బాగా లేకుండా చాలా బాగా వస్తుంది. ఓకే. సో మనం చేసుకున్న ఫ్లవర్స్ రెండు. ఓకే. సో మిరియాల గారెలు రెడీ. చూసారు కదా, బ్యూటిఫుల్ కార్వింగ్ తో పాటు ఘాటుగా మిరియాల గారెలు రెడీగా ఉన్నాయి.
టేస్ట్ చేసే ముందు తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూద్దాం. మిరియాల గారెలు తయారు చేసుకునే విధానం. ముందుగా నానబెట్టిన మినప్పప్పు మిక్సీ పట్టి పేస్ట్ ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. దీనిలో మిరియాల పొడి, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో గారెల్లా ఒత్తుకొని కాగి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మిరియాల గారెలు రెడీ. మిరియాల గారెలు రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకే, డిఫరెంట్ గా ఉంది. బాగుంది, చాలా బాగుంది. మిరియాలు మనం కచ్చా పచ్చగా వేసుకున్నాం కదా, అవును. మనం అది అంటే గారె తినేటప్పుడు ఆ పంట కింద ఆ మిరియం పలుకులు కూడా నలిగేసి చాలా బాగుంది. ఇలా గొంతులోంచి మింగేప్పుడు తెలుస్తుంది. గారెలకి మిరియాల కాంబినేషన్ చాలా చాలా బాగుంది. చాలా మంది మిరియాలు నచ్చదు, కానీ ఇలా తింటే మాత్రం మీరు మిరియాలని ఇష్టపడకుండా అయితే ఉండలేరు. ఎస్, అంటే రెగ్యులర్ గా మనం చేసుకున్నట్టు కొబ్బరి చట్నీ, పల్లీల చట్నీ లేదా సాంబార్, సో ఆ కాంబినేషన్ తీసేసుకోవచ్చు రెగ్యులర్ ప్రాసెస్ లోనే. బట్ టేస్ట్ లో ఏంటంటే మనకు కొంచెం మిరియం ఘాట్ అనేది కొంచెం ఎక్కువగా తెలుస్తుంది. మీరు చెప్పినట్టు వింటర్ సీజన్ కి కూడా చాలా బాగా, వింటర్ కి కానీ రేనికి కానీ చాలా బాగుంటుంది. సో పండుగలకి ఎప్పుడు చేసుకునే గారెల్లా కాకుండా డిఫరెంట్ గా మిరియాల గారెలు చేసేసుకోండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. గారెలు మంచి కలర్లో కరకరలాడుతూ రావాలి అంటే గారెలు వేయించే నూనెలో కొద్దిగా చింతపండు వేసి ఫ్రై చేసుకున్నట్లయితే కరకరలాడుతూ మంచి రంగులో గారెలు తయారు చేసుకోవచ్చు. ఇవాళ మనం చూసిన వంటకాల్లో పోషక విలువలు తెలుసుకోవాలంటే ఫుడ్ గైడ్ సెగ్మెంట్ లో డాక్టర్ అరుణ గారిని అడిగి తెలుసుకుందాం. మేతి సోయా పలావ్లోని న్యూట్రిటివ్ వాల్యూస్ ఏంటో తెలుసుకుందాం. మెంతి కూర, సోయా అండ్ బాస్మతి రైస్. ఇప్పుడు పులావ్ కూడా ఇలా చేసుకుంటే 100% హెల్దీగా అయిపోతుందండి. ఇప్పుడు 75 గ్రామ్స్ బాస్మతి రైస్తో, అది కూడా బ్రౌన్ బాస్మతి రైస్, దాంతో పాటుగా ఒక మనిషికి కావాల్సిన క్వాంటిటీ చెప్తున్నాను, 50 గ్రామ్స్ సోయా అండ్ మెంతి కూర కూడా 150 గ్రామ్స్ తీసుకుంటే ఇట్స్ టోటలీ బ్యాలెన్స్డ్ అండి, కంప్లీట్లీ బ్యాలెన్స్డ్. మసాలా దినుసులు కూడా మనకు లిమిట్లో వేసుకుంటే దాల్చీని చెక్క కానీ, లవంగం కానీ, ఇవన్నీ కూడా మనకు ఆ ఆయిల్స్ రిలీజ్ చేస్తాయి కదా, ఎసెన్షియల్ ఆయిల్స్, అవి డైజెషన్కి చాలా మంచిది. సో ఈ 75 గ్రామ్స్ రైస్, ఈ 50 గ్రామ్స్ సోయా, తర్వాత మనకు ఉన్న ఈ మేతి 150 గ్రామ్స్, వీటిల్లో మనకు 400 క్యాలరీస్లో ఈ పలావ్ అయిపోతుందండి. కానీ మనం వేసుకునే ఆయిల్, అంటే ఆ పలావ్ చేసుకోవడానికి, ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ తగ్గించుకోవాలి. ప్రోటీన్ కూడా మనకు దాదాపుగా 10 to 15 గ్రామ్స్ ఈజీగా వచ్చేస్తాయండి. మనకు కావాల్సింది అదే కదా. సో రైస్లో ఉన్న ప్రోటీన్ అండ్ సోయాలో ఉన్న ప్రోటీన్ రెండూ కలిపితే ఒక 15 గ్రాముల వరకు వస్తూ దీనిని హెల్దీగా మరింత న్యూట్రిషియస్గా తయారు చేస్తుంది. సో చాలా బాగుందండి, ట్రై చేసుకోవచ్చు. తర్వాత గోడుచిక్కుడు పులుసు కూర కూడా ఒక పాతకాలం నాటి కూర, అట్ ద సేమ్ టైం చక్కటి పోషకాలు ఉన్నాయండి. మనకు కొంచెం ప్రోటీన్ కొరత అనేది ఉంటుంది. దానికి మనము ఈ పులుసు కూరలో ట్రెడిషనల్గా పల్లీపప్పు అలాంటివి కూడా యాడ్ చేసుకుంటే ఆ కొరత తీరిపోతుంది. సో గోడుచిక్కుడు, చింతపండు, బెల్లము, బియ్యపిండితో పాటుగా ఒక 50 గ్రాముల పల్లీలు కూడా యాడ్ చేసుకున్నాం అనుకోండి, వేరుశనగ పలుకులు, 100% ఇది మళ్ళీ ఒక బ్యాలెన్స్డ్ పులుసు కూరే. సో మన పర్పస్ ఏంటి? క్యాలరీలు తగ్గించుకోవాలి, తిన్న ఆహారంలో కరెక్ట్ ప్రోటీన్ మనకు చేరాలి, దానితో పాటుగా విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా దొరకాలి. సో ఇలా అనుకున్నప్పుడు ఇటువంటి కాంబినేషన్స్లో ఇలా చిన్న చిన్న అడిషన్స్, మార్పులు చిన్నగా చేసుకుంటే చాలండి, సరిపోతుంది. ఇందులో పల్లీలు లేకుండా క్యాలరీస్ తక్కువగానే ఉంటాయి, కానీ పల్లీలు వేసుకుంటే ఉన్న క్యాలరీస్ మనకు ప్రోటీనే వస్తుందండి. అక్కడ కూడా మనకు 10-15 గ్రాముల ప్రోటీన్ అనేది వచ్చేస్తుంది. చాలా బాగుందండి, డెఫినెట్లీ వీ కెన్ ట్రై. అది కూడా బెల్లం కూరలు, పులుసు కూరలు వింటర్ సీజన్లోనే ట్రై చేయాలి. అంటే మంచిది, ఈ టైంలో తీసుకుంటే బాడీ దాన్ని అరిగించుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాకరకాయ శనగపిండి మసాలా కూడా ఇంట్రెస్టింగ్ రెసిపీ అండి. ఇప్పుడు మనం కాకరకాయ డీప్ ఫ్రై చేయకూడదు, చేయనంత వరకు ఫస్ట్ హెల్దీ, అక్కడే హెల్దీ అది. తర్వాత దీంతో శనగపిండి వేసుకుంటున్నాము. శనగపిండి కూడా ప్రోటీన్ సోర్సే. 100 గ్రాముల శనగపిండిలో మనకు 22 గ్రాముల ప్రోటీన్ ఉంటుందండి. సో మనం 50 గ్రాములు ఒక మనిషికి లెక్క వేసుకుంటే కూడా
మనకు ఇంచుమించుగా 11 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వచ్చేస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. తర్వాత కాజు అండ్ చింతపండు. చింతపండులో క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయండి. ఇన్ఫ్యాక్ట్ మనకు ఐరన్ ఒక 5 to 7 గ్రామ్స్ ఐరన్ వచ్చేస్తుంది. అది చాలా మంచిది. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే మనకు జీడిపప్పే ఇక్కడ కొంచెం క్వాంటిటీ లిమిట్లో, అంటే 100 గ్రామ్స్ జీడిపప్పులో 600 క్యాలరీలు ఉన్నప్పటికీ మనం జస్ట్ ఒక 30-40 గ్రామ్స్ వాడుకుంటే డ్రాస్టిక్గా మనం క్యాలరీస్ తగ్గించుకోవచ్చు. కాంబినేషన్ కూడా బాగుంది. అట్ ద సేమ్ టైం కాకరకాయతో చేసుకుంటున్నాం కాబట్టి మరింత బెనిఫిషియల్గా ఉంటుంది. ఇది ప్రత్యేకించి ఎవరికి చాలా యూస్ఫుల్ అంటే డయాబెటిక్ పేషెంట్స్కి. అలా కాకుండా ప్రీ డయాబెటిక్ స్టేజ్ అనేది ఒకటి ఉంటుందండి. ఇంకా ఫుల్ బ్లోన్ డయాబెటీస్ రాకుండా మీకు ఫ్యూచర్లో డయాబెటీస్ రావచ్చు అని కూడా చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు, అంటే వాళ్ళకి ఇంకా మెడికేషన్ అట్లాంటివి ఏవి కూడా స్టార్ట్ చేయరు, మీరు డయట్తో ఎక్సర్సైజ్తో కంట్రోల్ చేసుకోవాలి అని చెప్తూ ఉంటారు కదా, ప్రీ డయాబెటిక్ స్టేజ్ వాళ్ళు కూడా కాకరకాయని ఎక్కువగా డయట్లో చేర్చుకుంటే షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయి. బాగుందండి. క్యాలరీ కూడా మనకు కాజు మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం దానిని కనుక లిమిట్లో ఉంచుకుంటే ఇంకా అమేజింగ్. మిరియాల గారెలు మామూలుగా మన మినపప్పు, తర్వాత మిరియాలు అండ్ మనకు కొంచెం అల్లం. మిరియాలు అల్లంలో క్యాలరీస్ వదిలేసేయండి. ఇక మినపప్పులో గారెల్లో మనకు ఒక గారెలో చిన్న సైజ్ గారెలు అయితే 70, కొంచెం పెద్ద సైజ్ అయితే 120 అలా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో కూడా ఇది హై క్యాలరీ అయినప్పటికీ మినపప్పు అనేది కొన్ని రకమైన పోషక విలువలు ఎక్స్ట్రా, ఒక్కొక్క పప్పులో ఒక్కొక్క రకమైనది ఉంటుందండి. మినపప్పులో మెయిన్ థింగ్ ఏంటంటే బోన్ డెన్సిటీ, ఇట్లాంటి వాటికి అంటే మన బోన్స్ కానీ కాల్షియం కానీ మంచి హెల్దీగా బాడీలో ఆ లెవెల్స్ అన్నీ కూడా హెల్దీగా మెయింటైన్ అవ్వడానికి యూజ్ అవుతుంది. బట్ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, అది డీప్ ఫ్రైడ్ అండి. అది మనం మైండ్లో పెట్టుకోవాలి. ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే మంచిది. సో ఏ రెసిపీ చూసినా ఇప్పుడు మనం దాన్ని ప్రోటీన్లో తక్కువైంది లేకపోతే ఇంకేదైనా తక్కువ చేసుకోవాలి అని మనం కనుక యాడ్ చేసుకుంటే, ఇవాళ మీరు చూసిన 3 రెసిపీస్ వెరీ హెల్దీ. నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజుగారు, గుమగుమల్ సెగ్మెంట్లో ఒక డిఫరెంట్ పులావ్, మిరియాల గారెలు అండ్ మీ చేతి వంట సెగ్మెంట్లో కూడా పార్టిసిపెంట్స్ చాలా మంచి వంటలు చూపించారు కదా. అవునండి. మరి ఈ వంటల మీద మీ అభిప్రాయం రాసి పంపించవలసిన చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.